హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. సో మిస్ అవుతారు. సో మంచి మంచి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, మిస్ అవుతారు మీరు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఫ్రెండ్స్, మనకు మార్కెట్ వచ్చేసి ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, మనకు క్యాన్సిక్ ఇండికేషన్ చూడండి. సో ఇక్కడ మనకు సప్లై అనేది వీక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకు రిప్లైలో డిమాండ్ అనేది స్ట్రాంగ్గా వచ్చింది. సో ఇక్కడ నేను కంప్లీట్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్ చెప్పాను. సో ప్రైస్ యాక్షన్ టిప్స్ మల్టిపుల్గా నేను చెప్పాను కన్ఫర్మేషన్స్. సో మీరు యూట్యూబ్లో చూసి మీరు ఇన్వెస్ట్ మన లైవ్ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ అవుతారు. సో ఆఫ్టర్ కోర్సు, ఆఫ్టర్ లెర్నింగ్, ఒక మీకు డౌట్ సెషన్స్ అనేది ఉండాలి కంప్లీట్గా. మీకు సపోర్ట్తో పాటు కోర్స్ కూడా నేను ఇస్తున్నాను విత్ లైఫ్ టైం సపోర్ట్. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో సో అక్కడ మీరు సపోర్ట్ అనేది ఏ మేరకు ఇస్తున్నారు అనేది మీరు కంపల్సరీగా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా సపోర్ట్ అనేది తీసుకోవాలి. సో అన్ని డౌట్స్ క్లారిఫై అవుతేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. సో దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ ఇది కాదండి ప్రైస్ యాక్షన్ అనేది. ప్రైస్ యాక్షన్ అంటేనే మనకు కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియక బిగినర్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ యూట్యూబ్ వీడియోలో చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేయకండి. యూట్యూబ్లో ఎవరు ప్రైస్ యాక్షన్ సీక్రెట్స్ చెప్పరు, కంప్లీట్గా మీరు లాస్ అవుతారు. సో మీకు కోర్స్తో పాటు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో సపోర్ట్ అనేది లైఫ్ టైం ఇస్తున్నాను. మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయినంతవరకు నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఈ ట్రేడ్ యొక్క రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కెట్లో కంప్లీట్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో మనకు ప్రీవియస్గానే ఇక్కడ చూడండి మనకు సప్లై అనేది వీక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిమాండ్ అనేది విత్ న్యూ హై మంచి స్ట్రాంగ్గా డిమాండ్ అనమాట. అకార్డింగ్ టు ఇక్కడ కంపేర్ చేస్తే సప్లైతో కంపేర్ చేసుకుంటే డిమాండ్ అనేది స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ యొక్క క్యాండిల్స్టిక్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్తో నేను షూర్గా అప్డేట్ తీసుకున్నాను. మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్లో కూడా మనకు మల్టిపుల్గా రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో అది నేను కోర్స్లో సపోర్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, నా స్టూడెంట్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకు సపోర్ట్ కూడా అవసరం లేకుండా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు మంచి మంచి రిజల్ట్స్తో ట్రేడ్ చేస్తున్నారు. మంచి యాక్యురసీ బిల్డప్ అయింది వాళ్ళకి. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ యొక్క మీరు ఫీడ్బ్యాక్ కానీ రిజల్ట్స్ కానీ మీరు చూద్దాం అనుకుంటే నేను ఎస్టర్డే ఒక లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను ఛానల్లో, మీరు వెళ్ళి చూడొచ్చు. సో కంప్లీట్గా నా యొక్క షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ ప్రతి దాంట్లో ప్రైస్ యాక్షన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. నేను ఇండికేటర్స్, సిగ్నల్స్ నేను ఎంకరేజ్ చేయను. సిగ్నల్స్తో మీకు లాస్ అవుతుంది ఎప్పుడు కానీ. ఎందుకంటే మీకు సిగ్నల్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ బైనరీ ఆప్షన్ అంటేనే మనకు ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు సిగ్నల్ ఇచ్చిన వాళ్ళకేమో విన్ అవుతుంది. మీకు 1-2 సెకండ్స్ అటు ఇటుగా ఉన్నప్పుడు అకార్డింగ్ టు సిగ్నల్ మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ అవుతుంది కూడా సిగ్నల్స్. ఎందుకంటే మీరు ఓన్గా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే మీరు ఒకరి మీద ఆధారపడి సిగ్నల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అది మీరు ఆలోచించాలి. సో నేను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అన్నమాట, మనకు అక్కడ క్యాండిల్స్టిక్ మాత్రమే మనకి ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ స్ట్రక్చర్తో మీరు క్యాండిల్స్టిక్ని కంబైన్ చేస్తూ ట్రేడ్ చేయాలి. అదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు వర్క్ అవ్వదు. 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో ఇది మీరు తొందరగా తెలుసుకొని ఫస్ట్ లెర్నింగ్ మీదే మీరు ఫోకస్ చేయండి. లెర్నింగ్ మీద ఫోకస్ చేసిన తర్వాత మాత్రమే మీరు అకార్డింగ్ టు ఎక్స్పీరియన్స్, మీ యొక్క మెరిట్నెస్, దాన్ని బట్టి మీరు కంప్లీట్గా మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో కోర్స్ తీసుకోగానే సరిపోదు. సో సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్రతి డౌట్ మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీకు ప్రైస్ యాక్షన్లో ఒక నాలెడ్జ్లో మీకు ఒక గ్రిప్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు తర్వాత. సో ప్రతి ఒక్కరి దగ్గర మీకు కోర్స్ తీసుకుంటే మీరు కంప్లీట్గా అడగండి. సపోర్ట్ అనేది అడగాలి కంప్లీట్గా. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు 8,000 10,000 పెట్టి సపోర్ట్ లేకుండా మీరు కోర్సెస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నా దగ్గర వచ్చి డిస్కౌంట్ అడుగుతున్నారు. సో అలా చేయకండి. ఎందుకంటే మీరు 10,000 8,000 పెట్టిన దగ్గర సపోర్ట్ తీసుకోకుండా అలా తీసుకున్నప్పుడు జస్ట్ 1,999 మీ పాకెట్ మనీ ఖర్చు అన్నమాట అది. సో మీరు డైలీ ఖర్చు చేసేదే అది. సో బట్ నేను ఏంటంటే మీ అందరికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. అంటే మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేను సపోర్ట్ ఇస్తాను అనమాట. సో ప్రతి ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ అనేది నేను కంప్లీట్గా మీకు సపోర్ట్లో కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ట్రెండ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ
సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కంప్లీట్గా నేను ఈ ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ట్రేడ్లో చూడండి అప్డేట్ తీసుకున్నాను. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి ట్రేడింగ్ టిప్స్ చెప్తాను, ప్రైస్ యాక్షన్ టిప్స్. సో ఇండికేటర్స్ అండ్ సిగ్నల్స్ ఇవేమి ఫాలో అవ్వద్దు. ఇండికేటర్స్ అనేది అది మార్కెట్ను ఫాలో అవుతాయి. సో కావాలి మీరు అప్లై చేసి చూడండి. మార్కెట్ ఎటు మూవ్ అయితే ఇండికేటర్ అటే మూవ్ అవుతుంది, కానీ ఇండికేటర్ మూవ్ అయినట్టు మార్కెట్ మూవ్ అవ్వదు. మార్కెట్ మూవ్ అయ్యేది విత్ ప్రైస్ యాక్షన్ మాత్రమే. సో ఈ ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అది బైనరీ ఆప్షన్స్ అయినా స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా కానీ. కంప్లీట్గా నేను స్టాక్ మార్కెట్ కోర్సు కూడా ఇస్తున్నాను, అది 339 ఉంటుంది, అది కూడా విత్ లైఫ్ టైం సపోర్టు. సో కావాల్సిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. ఎవరైతే ట్రేడ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే, అంటే తీసుకోవడానికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో నేను ఇక్కడ డీటెయిల్స్ చెప్పినా కూడా మళ్ళీ డీటెయిల్స్ అడిగి 1 వీక్ 2 వీక్స్ అని చెప్పేసి అట్లా మీ దగ్గర లేకపోతే వెయిట్ చేయండి. నేను ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయను కాబట్టి మీరు వెయిట్ చేసి మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం, మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ కోర్స్ కోసం మీరు మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ప్రీవియస్గానే స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ సెల్లర్స్ రీట్రేస్మెంట్ అయ్యారో, సో ఇక్కడ చాలామంది బిజినెస్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది వీక్నెస్ క్యాండిల్ అనుకొని చెప్పేసి డౌన్ ట్రేడ్ తీసుకుంటారు. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉందని చెప్పేసి. సో ఇది వీక్నెస్ క్యాండిల్ కాదు, ఇది స్ట్రాంగ్ క్యాండిలే. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ ఈ క్యాండిల్ ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ సైకాలజీ నేను మైండ్లో పెట్టుకొని ఇక్కడ నేను అప్డేట్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా ట్రేడ్ చేయాలన్నమాట. కంప్లీట్గా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు ఇక్కడ చాలామంది మెసేజ్ చేస్తున్నారు దీంట్లో సక్సెస్ ఎలా అవ్వాలని చెప్పేసి. సో సక్సెస్ అవ్వాలంటే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు, ఇండికేటర్స్ని ఫాలో అవ్వదు, సిగ్నల్స్ని ఫాలో అవ్వండి. కంప్లీట్గా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్ సైకాలజీ మనకు ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదన్నమాట. సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను. సో ఒకటి ఏంటంటే కంప్లీట్గా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు సపోర్ట్ అనేది చాలా అవసరం. సపోర్ట్ అనేది ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క డౌట్ని మీరు క్లారిఫై చేసుకున్నాకనే మీరు సక్సెస్ అవుతారు దీంట్లో. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనగానే కోర్స్ కాదు, సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రతి ఒక్క బిగినరు ఒక వితౌట్ రీజన్ ట్రేడ్ చేస్తాడు కాబట్టే కదా మనకి ఇక్కడ లాస్ అవుతారు. సో అక్కడ క్యాన్సిల్కి ఏం ఇండికేషన్ చేస్తుంది అని తెలియదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇది జరుగుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేసే బదులు అక్కడ జరిగేది చూసి అనలైజ్ చేసేది బెటర్ కదా. సో దానివల్లనే మనకు రిజల్ట్ ఉంటుంది. సో అక్కడ జరిగేది మన క్యాన్సిల్కే అక్కడ మనకు ఇండికేట్ చేస్తుంది. ఒక క్యాండిల్ అనేది మనకు పర్టికులర్ ఇండికేట్ చేస్తుందండి అక్కడ. సో అది గమనించాలి మనం. సో అది తెలియకుండా జస్ట్ యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే, యూట్యూబ్లో సీక్రెట్స్ ఎవరు చెప్పరు కదా, ప్రైస్ యాక్షన్ సీక్రెట్స్. సో అలా చెప్పిన తర్వాత కోర్సెస్ ఇవ్వడం కూడా ఎందుకు. సో పెయిడ్ కోర్సెస్ ఇస్తున్న వాళ్ళు సీక్రెట్స్ ఎవరు చెప్పరు అసలు. సో నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నా కోర్సులో మన సపోర్ట్ కూడా, నేను సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా హెల్ప్ లేకుండా కూడా జస్ట్ నా యూట్యూబ్ వీడియో చూస్తూ నా కోర్స్ తీసుకొని నా యూట్యూబ్ వీడియో చూస్తూ వాళ్ళు ఇప్పుడు లైవ్ అకౌంట్స్లో చేస్తున్నారు. సో అదేంటంటే కంప్లీట్గా హార్డ్ వర్క్ అని చెప్పాలి. వాళ్ళ హార్డ్ వర్క్ అట్ ద సేమ్ టైం నా కోర్స్ యొక్క గైడ్లైన్స్తో వాళ్ళు, అంటే నా కోర్సుతో పాటు నా యూట్యూబ్ వీడియోస్ కూడా వాళ్ళకు కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి. బిగినర్స్ హెల్ప్ అవ్వదు యూట్యూబ్ వీడియోస్. ఎందుకంటే కంప్లీట్గా నేను ప్రైస్ యాక్షన్ టిప్స్ అనేది నేను కంప్లీట్గా హైడ్ చేస్తాను కదా, అంటే అన్ని సీక్రెట్స్ నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చెప్పాను కదా. సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే చాలా మెథడ్స్ ఉంటాయి. సో బ్రేక్అవుట్, రీటెస్ట్, ఫేక్ బ్రేక్అవుట్ ఉంటుంది, రీటెస్ట్లో మనకు సక్సెస్ఫుల్ రీటెస్ట్. సో ఎక్కడ లెవెల్ వచ్చేసి బ్రేక్ అవుతుంది, ఎక్కడ నెక్స్ట్ టార్గెట్కి మూవ్ అవుతుంది మార్కెట్. సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ మీకు క్లియర్ అయిన తర్వాతనే మీకు ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో బిగినర్స్కి అసలే హెల్ప్ అవ్వవు. సో లైవ్ అకౌంట్లో దయచేసి మీరు ఇక్కడ చూసి ఇన్వెస్ట్ చేయొద్దు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఒక లాజికల్ ట్రేడ్. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఇక్కడనే మనకు లాస్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ అనేది ఎక్కడైతే ఒక కన్సాలిడేషన్ క్రియేట్ చేస్తుందో అక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ చేంజ్ అయ్యే దగ్గర బిగినర్స్ కానీ, సో జస్ట్ 50-60% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళు లాస్ అవుతూ ఉంటారు. సో ఒకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఈ ప్యాటర్న్ గ్రీన్ రెడ్ అని చెప్పేసి ఇలా చెప్తుంటారు. జనరల్గా మీరు ప్రతి యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటారు చాలా మటుకు.
సో ఇక్కడ గ్రీన్ రేట్ అంటే ఇక్కడ రెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ రెడ్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా దాన్ని ప్రెడిక్ట్ చేస్తారు. సో మార్కెట్ ప్రెడిక్ట్ చేయొద్దు, ఎనలైజ్ చేయాలి. ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో దాన్ని అర్థం చేసుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సప్లై వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకు ఒక వీక్ బయింగ్ క్యాండిల్ విత్ న్యూలో అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రీవియస్ ఒక సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. సో బట్ సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండడం వల్ల సో విత్ సెల్లింగ్ ప్రెజర్ తోటి మనకు సెల్లింగ్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ మనకు క్లోజ్ అయిపోయింది ఈ క్యాండిల్లో. సో ప్రీవియస్గా ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా బయర్స్ అనేది వాళ్ళు మూమెంటం కోల్పోయారు విత్ ష్రింక్ బాడీ అంటే వీక్ బాడీ అన్నట్టు. సో ఈ క్యాండిల్తో చూసుకుంటే ఇక్కడ వీక్ బాడీ ఉంది. సో అట్ ద సేమ్ టైం మనకు న్యూ లో క్రియేట్ అయిపోయింది. సో ఇలాంటి కన్ఫర్మేషన్ తోటి నేను మార్జినల్ సేఫ్టీ తోటి ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఒక జిగ్జాగ్ మార్కెట్ కాబట్టి జనరల్గా ఈ జిగ్జాగ్ ప్యాటర్న్స్లో మీరు ట్రేడ్ చేయొద్దు. సో అవాయిడ్ చేయాలి జనరల్గా. సో ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ మీకు చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ చేశాను. సో ఈ విధంగా అర్థం చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో ఎప్పుడు కానీ మార్కెట్లో అక్కడ ఇండికేషన్ ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ అంటే జస్ట్ నామమాత్రం అంతే. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో మీరు సక్సెస్ కాలేరు దీంట్లో. సో ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్ అంటేనే క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఎవరైతే తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో అర్థం చేసుకోండి. సో కంప్లీట్గా మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో 8,000లో 10,000 ఇవ్వట్లేదు, 1,999లో ఇస్తున్నాను మీ అందరికీ అందుబాటులో ధరలో. సో కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ మీరు దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు. సో కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు మీకు ఆఫ్టర్ పేమెంట్ నేను ఈమెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను కోర్స్ని. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ పైన నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, కంప్లీట్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం కోడెక్స్ లింక్ ఇస్తాను కింద. ఎవరైతే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుందామని ఉంటారో వాళ్ళ కోసం నేను అకౌంట్ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో దయచేసి సిగ్నల్స్ ఫాలో అవ్వకండి. ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఏ ట్రేడింగ్ అయినా సక్సెస్ అవుతారు. సో స్టాక్ మార్కెట్ కోర్సు కూడా ఉంది నా దగ్గర. సో కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో అది 3,999లో ఉంటుంది విత్ లైఫ్ టైం సపోర్ట్ అన్నమాట. సో ఇది మీరు కంప్లీట్గా నేను చెప్పిన నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ అది లైవ్ అకౌంట్లో ట్రై చేయొద్దు, 100% లాస్ అవుతారు. సో ఆఫ్టర్ ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ లెర్నింగ్ తర్వాతనే మీరు లైవ్ అకౌంట్లో చేయండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది దీంట్లో. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.